వ్యూవర్స్, మనం వచ్చేసి తెలుగు సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. 4వ తరగతి 1వ భాగము ఫస్ట్ టర్మ్లో వచ్చేసి చూస్తూ ఉన్నాము. తెలుగు మీడియము, తమిళనాడు గవర్నమెంట్. ప్రకృతి ఇచ్చినటువంటి బహుమానము. మనకు చాలా వరకు ప్రకృతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మానవునికి ఉపయోగపడేవి ప్రకృతిలో భూమి నుండి దొరికే వనరుల్ని సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు అని అంటారు. సహజంగా దొరికేవి, మనకు సాధారణంగా దొరికే వాటిని సహజ వనరులు అంటారు. లేదా నేచర్, ప్రకృతిలో దొరికినటువంటి వాటిని ప్రకృతి వనరులు అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్రోల్ పోస్తూ ఉన్నారు, టీవీ చూస్తూ ఉన్నారు, ఇక్కడ వచ్చేసి భోజనం చేస్తూ ఉన్నాము, ఇక్కడ నీళ్లు, తర్వాత వచ్చేసి నీళ్లు తాగుతూ ఉన్నారు. సో కొళాయిలో నీళ్లు పడుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి భోజనం చేస్తూ ఉన్నాము. ఏంటనేది మనము ఇక్కడ చూసాము. చిత్రంలో ఉన్నటువంటి వనరుల్ని గురించి వాటిని రాయండి. సహజ వనరులను 2 రకాలుగా చెప్పవచ్చు అనమాట. అక్షీణ వనరులు, నీరు, సూర్యశక్తి, నేల, గాలి అనేటువంటి వాటిని అక్షీణ వనరులు అని అంటారు. అక్షీణ వనరులు అంటే ఏంటి, క్షీణ వనరులు అంటే ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాము. క్షీణ వనరులు వచ్చేసి బంగారు, పెట్రోలియం, నేల బొగ్గు. సరే, అక్షీణ వనరులు అంటే ఏంటి? సౌరశక్తి. సౌరశక్తి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి మనకు శక్తి. మనకు డి విటమిన్ లభిస్తుంది. తర్వాత వచ్చేసి చెట్లు అనేటువంటిది బాగా పెరుగుతాయి. మనుషులము బాగా చక్కగా ఆ యొక్క ఎండ తగలడం వల్ల బాగా పెరుగుతాము. సౌరశక్తి, దానివల్ల శక్తి అనేటువంటి లభిస్తుంది, సౌరశక్తి అని అంటారు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తిని సౌరశక్తి అంటారు. గాలి, మనం పీల్చుకునేటువంటి గాలి, నీరు మొదలైనటువంటి వనరులు మనం వాడిన తర్వాత తరిగిపోయినా మళ్ళీ అవి తమంతట తామే ఏర్పడతాయి. మనము వాడుతూనే ఉన్నాము. ఎంతోమంది ప్రజలు జీవిస్తున్నారు, ఎంతోమంది జంతువులు జీవిస్తున్నాయి, పక్షులు, కీటకాలు అన్నీ జీవిస్తున్నాయి. అయినప్పటికీ తరగనటువంటి అక్షీణ వనరులు అనమాట. అందువల్ల వీటిని ఏమంటారంటే అక్షీణ వనరులు అని అంటారు. ఎప్పటికీ తరగవన్నమాట. మనము ఉన్నంత వరకు, భూమి పైన ఉన్నంత వరకు ఇవి వనరులు అనేటువంటి తరగవు, అంటే కరిగిపోవు, తగ్గిపోవు అని అర్థం అనమాట. సరే, క్షీణ వనరులు అంటే ఏంటంటే సహజంగా భూమి లోపల దొరికేటువంటి నేల బొగ్గు అనేటువంటిది భూమి లోపల దొరుకుతుంది. పెట్రోలియం, తర్వాత పెట్రోల్ దొరుకుతుంది. మరియు ఇతర ఖనిజాలను మనము విరివిగా వాడటం వల్ల అవి తరిగిపోతున్నాయన్నమాట. ఇవి మళ్ళీ ఏర్పడాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది. అందువల్ల వీటిని క్షీణ వనరులు అంటారు. వాటి క్షీణంగా తగ్గిపోతూ వస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి వనరుల్ని మనము చాలా పొదుపుగా వాడుకోవాలి. ఇక్కడ ఆలోచించు, రవి వాళ్ళ అమ్మ 10 మిఠాయిల్ని ఇచ్చింది. ఒక రోజుకి 1 మాత్రమే తినాలని చెప్పింది. రవి ఆశతో మొత్తం మిఠాయిల్ని ఒకే